హాయ్ బ్రో. హాయ్. అన్న జానీ మాస్టర్ మీద న్యూస్ అవుతుంది కదా, తెలుసా అన్న మీకు? తెలుసు విన్నా. అంటే ఆయన మీద ఒక అమ్మాయి కేసు పెట్టిందని రేపర్ సైడ్ చేస్తున్నాను. అంటే ఆయన చేసి ఉంటారా అన్న? చేస్తుంటారా అంటే మనం చెప్పలేం కదా, 50-50 ఛాన్సెస్. అందరూ బయటకు కనపడేది ఒకటైతే లోపల ఎట్లన్నా ఉండొచ్చు. అంటే మన తెలుగు ఇండస్ట్రీలో క్యాస్టింగ్ ప్రాబ్లం ఉందని ఉంది, విన్నా నేను గట్టిగా విన్నాను. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో అంటే తెలుగు అమ్మాయిలు రావడానికి భయపడుతున్నారంట. సో ఇలాంటి వాళ్ళకి ఎలా అంటే ఎట్లా అంటే ఒకవేళ నేరం చేసి అయితే కేసు పెట్టడం కుదిరిద్దా? ఖచ్చితంగా కుదరద్దు అన్న. ఈ సీఎంలకి మన ఎక్స్ సీఎంలకి కేసులు తప్పలేదు. ఏది తప్పు చేసినా కేసులు అయితే ఖచ్చితంగా కదన్నా, ఎవరైనా సరే. అంటే కేసు 2 days అయినా కూడా జానీ మాస్టర్ ఇక్కడ దాకా వచ్చి వీడియో ముందు ఏం చెప్పలేదు. సో దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చా? ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే అది ప్రయత్నిస్తుంటాడు, అది నిజమో కాదో ఏదో చూసుకుంటా ఉంటాడు కదా అతనే. మన ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి కదా, మరి వీటిని ఎలా అరికట్టాలంటే మెయిన్ గా చిరంజీవి అలాంటి పెద్ద వాళ్ళు కొంచెం గట్టిగా కానీ తీసుకుంటే ఆ మూవీ అసోసియేషన్ వాళ్ళందరూ కూర్చొని ఇట్లా జరుగుతుంది, ఇంకా ఎక్కడన్నా చిన్న విషయం జరిగినా కానీ కఠిన చర్యలు తీసుకుంటాం అన్నట్టుగా కానీ పెద్దగా కానీ ఉన్న ఒక చట్టాలు అట్లాంటివి తీసుకొని వచ్చి అందరికి భయం పెడితే ఇట్లాంటివి జరగవన్నా. అంటే అల్లు అర్జున్ గారు కూడా రీసెంట్ గా అమ్మాయికి సపోర్ట్ గా అంటే సపోర్ట్ ఇస్తున్నారు అనిపిస్తుంది. దాన్ని ఎలా అనుకుంటున్నారు? ఇస్తే మంచిదే కదన్నా, అందరికి ధైర్యం వస్తుంది. ఇంకా వచ్చే వాళ్ళకి కూడా సర్లే ఇలాంటి జానీ మాస్టర్ లాంటి వాళ్ళు ఉన్నా గానీ ఇట్లా అల్లు అర్జున్ లాంటి వాళ్ళు ఉన్నారు మనకి సపోర్ట్ గా నిలబడతారు అనే ఇది ఉంటది. అయితే వాళ్ళ వైఫ్ కూడా అమ్మాయిని అమ్మాయికి అంటే జానీ మాస్టర్ సపోర్ట్ చేసుకుంటా చేసేదని నిజం అనుకుంటున్నాను. అట్లెవరు చేయరన్నా, అది అసలు జరగదు. అది అంటే వాళ్ళ వైఫ్ వాళ్ళ మతంలో మారి పెళ్లి చేసుకో అని ఫోర్స్ చేసిందని అమ్మాయి అన్నది. నిజమై ఉంటుంది అది కాదని నేను అనుకుంటున్నా, ఇంకా నిజమేందో మనకు తెలియదు. అది అయితే అయ్యి ఉండదు చాలా వరకు. జానీ మాస్టర్ చేసి ఉంటాడని 50-50 ఛాన్స్ అంటే నిప్పులేందే పొగ రాదు కదన్నా. ఏదన్నా చిన్న జరుగుంటది. ఇంకా అమ్మాయి అంటే 5 years నుండి 7 అమ్మాయికి మైనర్ ఉన్న నుండి ఇట్లా జరుగుతుంది అని అసలు చేస్తున్నాడు. మరి అప్పుడు లేకుండా ఇప్పుడే ఎందుకు అని ఒక అదేనా నేను చెప్పేది. నాకు తెలిసినంత వరకు ఆయన ట్రై చేస్తుంటాడేమో, పెద్దగా కానీ చేస్తుంటే ఇన్ని రోజులు ఎవరు భరించలేరు కదన్నా. కొంచెం చేస్తుంటారు, ఏమన్నా ట్రై చేస్తుంటాడు. ఇంకా ఆమె ఉంటది, మనకి ఏది క్లారిటీగా తెలీదు కానీ నిప్పులేందో పొగరాదని అయితే నిజం. అయితే దీని మీద అంటే జానీ మాస్టర్ జనసేనకి సపోర్ట్ కదా, సో జనసేన మీద కూడా విమర్శలు వస్తున్నాయి, ట్రోల్స్ చేస్తున్నారు కొంతమంది వేరే పార్టీ వాళ్ళు. జనసేన మీద ఏం రాదన్నా, వస్తే చిల్లరగా ఎవరన్నా చేయాల్సిందే గాని జనసేన మీద అయితే పెద్దగా చేసి అంత ధైర్యంగా ఎవరు చేయలేరు. మాక్సిమం చూసుకుంటే టీడీపీ మీద వస్తాయి, వైసీపీ మీద వస్తాయి. జనసేన మీద అంత ధైర్యంగా జనసేన పార్టీ కూడా వెంటనే స్పందించింది కదన్నా, కొంచెం కార్యాల మీద దూరంగా ఉండమని చెప్పి. అందుకని చెప్పి జనసేన మీదకి అయితే ట్రోల్స్ 1-2 వచ్చి మీరు చూసుంటారేమో అంతే. అయితే రీసెంట్ గా పూనం కౌర్ అని కొంతమంది అమ్మాయికి సపోర్ట్ గా ట్విట్టర్ లో ట్వీట్ చేస్తున్నారు. ఎలా చూస్తున్నారు సపోర్ట్ చేయడం? చెప్పాను కదన్నా, సపోర్ట్ చేయడం మంచిదే. ఇంకా రాబోయే వాళ్ళందరికి కూడా యూత్ కూడా ఫిల్మ్ ఇండస్ట్రీకి రావాలని చాలా మంది హైదరాబాద్కి వస్తారు. వచ్చి రాగానే ఇలాంటి న్యూస్ విన్న తర్వాత మనకెందుకు ఇంక ఇవన్నీ, ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేయరు కదన్నా. ఎందుకు అక్కడికి వెళ్ళడం, ఇంట్లోనే ఉండు, ఏదైనా చేసుకో, పెళ్లి చేస్తాం అన్నట్టుగా ఆడపిల్లల్ని ఇంట్లోనే ఉంచేస్తారు ఇలాంటి జరుగుతున్నప్పుడు. తెలుగు ఇండస్ట్రీ చాలా డెవలప్ అవుతున్నా కానీ హీరోయిన్స్ పరంగా కానీ అమ్మాయిలు అయితే తెలుగు ఇండస్ట్రీకి రావడానికి భయపడుతున్నారు. సో ఎలా అన్న వాళ్ళు రావాలి అంటే ఏం చేయాలి? మెయిన్ ఇవే అన్న, వాళ్ళు రావాలి అంటే నేను చెప్పినట్టు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వీళ్ళందరూ కొంచెం గట్టిగా మూవీ అసోసియేషన్ నుంచి మంచు విష్ణు వాళ్ళందరూ
కొంచెం గట్టిగా కూర్చొని ఇక మీదట ఇలాంటివి జరగకూడదు, జరిగితే పూర్తిగా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి దూరంగా ఉండాల్సిందేను, చర్యలు తీసుకుంటాము, పూర్తిగా ఇంకా ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంకెక్కడ కనపడడానికి లేదు అన్నట్టుగా మా చట్టాలు తీసుకొని వచ్చి వాళ్ళు ఒక ఇది తీసుకొని వస్తే అందరూ జాగ్రత్త పడతారు.